ఆయన అందరికీ గుడ్ ఈవినింగ్. చూస్తున్నారు కదా మన వీడియోస్. అబ్బా ఇది మన ఛానల్ అన్న. బండి అయితే ఒకటి CT 100 అనేది నేను స్క్రాప్ నుండి డైరెక్ట్గా కస్టమర్ అయితే తీసుకురావడం జరిగింది. చూస్తున్నారు కదా, మనమైతే పిల్లోడు ఇంటికి పోనికి రానికి ఇబ్బంది అవుతుందన్న, మనకు చూడండి అన్న, చూసి ఏదో విధంగా రిపేర్ చేయమని అయితే మనం చూస్తున్నారు కదా. మనమైతే ఈ వీడియో పెట్టడం జరుగుతుందన్న. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. హాయ్ అన్న, బండి అయితే చూస్తున్నారు కదా, బజాజ్ CT 100. మనకైతే పిల్లోడు షాప్ పక్కనే ఉంటాడన్న, ఇంటికి పోనికి రానికి ఇబ్బంది అవుతుందని చాలా రోజులు అయితే మనకు చెప్తున్నాడు. ఈరోజైతే డైరెక్ట్ స్క్రాప్ నుండి అయితే బండి కొనుగోలు చేసి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చాడు. అన్న కంప్లైంట్స్ ఏమేమి ఉన్నాయో చూడమంటే మనమైతే చూసామన్న. ఇంజన్ ఆయిల్ లీకేజ్ చాలా ఉంది, స్టార్ట్ అయితే అవుతుంది. బండి ఓవర్ఫ్లో ప్రాబ్లం చాలా ఉందన్న. మనకు బండి పక్కన పెట్టేశారు కదా, 1 ఇయర్ పైనే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు ట్యాంక్ పెట్రోల్ ఆన్ ఆఫ్ అనేది తాళం కూడా లేదు. మన పెట్రోల్ ట్యాపు, కార్బేటర్ ఓవర్ఫ్లో చాలా ఉంది. మనకు ఫ్లూట్ పిన్ను, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత కార్బేటర్ క్లాంపులు, పెట్రోల్ పైపు, ఇంజన్ ఆయిల్, ప్లగ్గు, ఈ చిన్నవి అన్నీ తెచ్చుకోమైతే నేను కస్టమర్కి చెప్పడం జరిగిందన్న. చెప్తే నేను పిల్లోడు తెచ్చుకునేది ఓన్లీ మనకు ఫ్లూట్ పిన్ను, పెట్రోల్ పైపు, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత క్లాంపులు తెచ్చుకున్నాడు, ప్లగ్గు తేలేదు. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇంజన్ ఆయిల్ కూడా మన దగ్గర ఏదన్నా పాతది ఉంటే బేసి అన్న, నేను తర్వాత మార్చుకుంటాను అంటున్నారు. చూస్తున్నారు కదా కార్బేటర్ ఏ విధంగా ఉందో, పూర్తిగా అయితే డస్ట్ పట్టేసిందన్న. మనమైతే నీట్గా క్లీన్ అనేది చేసాం, ఇంకా చేయాలా, మనకు ఇంకా వైట్గా అనేది వస్తుంది. పూర్తిగా ఈ పిన్ అయితే పోయి మనకు పెట్రోల్ అనేది పూర్తిగా మనం పోయడం మొత్తం వచ్చేస్తుంది. అలా లీక్ అవుతుందని చూడండి. కింద అయితే పూర్తిగా హోల్లో మనకు కట్టెపుల్ల అనేది పెట్టేశారు. ఆ విధంగా అయితే మనం ఎప్పటికీ చేయకూడదన్న, ఎందుకంటే మనకు అది కింద పోతే మనకు భూమి మీద పడుతుంది. దాంట్లో పుల్ల పెడితే మనకు డైరెక్ట్ ఇంజన్లోకి దిగుతుంది కంపల్సరీ, ఛాన్స్ కాదు, ఇంజన్లోకి డైరెక్ట్ పోతుంది. చూస్తున్నారు కదా, మనమైతే ప్లగ్ ఓపెన్ చేస్తున్నాం. ప్లగ్ చూడండి ఏ విధంగా ఉందో. మనకైతే కంప్రెషర్ లేదు కాబట్టి మనం హెడ్లో లైట్గా కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత చూడండి, కట్టెపుల్ల కనిపిస్తుందా, క్లియర్గా కనిపిస్తుంది చూడండి. కట్టెపుల్ల అంతా చెక్కి పెట్టారు. చెక్కి పెట్టడంతో ఏమవుతుందంటే ఆ పెట్రోల్ ఆన్ చేసిన తర్వాత మనకు పెట్రోల్ సెంటర్ నుండి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత పూర్తిగా ఇంజన్లోకి దిగుతుంది. మనమైతే ఫ్లూట్ పిన్ను, జెట్స్ అయితే ఎక్దమ్ నీట్గా క్లీన్ చేసేసామన్న. చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇది పాతది ఫ్లూట్ పిన్ను, సన్నగా ఉంది చూడండి, అది ఫ్లూట్ పిన్ను, దాని పక్కది ఫ్లూటు. మనకైతే ప్లగ్ కూడా అదే అడ్జస్ట్మెంట్ చేసామంటే మైక్రో ప్లగ్ బండి ప్లగ్ అయితే బాగుందన్న. ఈ విధంగా అయితే మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత చూడండి, కార్బేటర్ ఇప్పుడైతే నేను ట్యాంకీలో పెట్రోల్ అంతా తీసేసాను. కార్బేటర్ ఫిట్టింగ్ అయిపోయింది, ప్లగ్ ఫిట్టింగ్ అయిపోయింది. మన దగ్గర వేస్ట్ ఆయిల్ ఉంటాయి, వేస్ట్ అంటే మనకు కొత్త బళ్ళల్లో తీసినవి ఉంటాయి కదన్న. ఇప్పుడు సపోజ్ కొత్త బళ్ళు ఉన్నాయి, ఒక 500కి 700 కిలోమీటర్లు తిరుగుతుంటారు. ఇంకా పిల్లోడు ఎందుకంటే తెలిసిన పిల్లోడే, డబ్బులు లేవంటున్నాడు, మనం కూడా అర్థం చేసుకోవాలా. మనకి ఇటు సైడ్ వచ్చేసి పెట్రోల్ ట్యాపు, పెట్రోల్ పైపు, చైన్ టైటు, బ్రేక్ టైట్లు, A to Z అన్నీ అయిపోయినాయి. పిల్లోడైతే బండి ఒకే కిక్లో స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి అతను చిరునవ్వు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. మనం మొత్తం చెప్పిన తర్వాత ఓసారి ట్రాల్ పోయి రాపమ్మా అని అయితే మనం చెప్పాం. అన్న ఫస్ట్ అయితే నువ్వు పోయొద్దురా అన్న అంటున్నాడు. లేదమ్మా, బండి కొన్నావు, నీకు సరదా చాలా ఎక్కువ ఉంది, ఫస్ట్ నువ్వు పోయి రాపో, నాకు పోవడంతో అవసరం లేదు, నాకు బండి స్టార్ట్ చేసేనే అర్థమైపోయింది. బండి అయితే బాగుంది. ఆ స్మోక్ అనేది నిదానంగా తగ్గుతుందన్న, ఎందుకంటే మనం హెడ్లో ఆయిల్ అనేది రూబ్రికేట్ చేసాం కదా, మనకు ఆయిల్ అయితే తగ్గుతుంది. అది కాకుండా మనకు 1 సంవత్సరం నుండి బండి పక్కన పెట్టడంతో సైలెన్సర్లో పూర్తిగా నిండిపోయింది. మనకు నిదానంగా తగ్గుతుంది, ఒకేసారి పూర్తిగా తగ్గదు, మామూలుగా వస్తుంటాయి. ఎందుకంటే చాలా ఓల్డ్ బండి అన్న ఇది. ఈ పిల్లోడు వచ్చినప్పటి నుండి ఇంకా అన్న నువ్వు పోయొద్దురా అన్న అంటున్నాడు. ఈ పిల్లోడు సరదా ఎందుకు కాదనాలని చూస్తున్నారు కదా. మనం కూడా ఒక ట్రాల్ కొట్టి వద్దామని, ఆ బీడింగ్, ఆ సౌండ్ అయితే చాలా దారుణంగా ఉంది. సైలెన్సర్ బ్యాక్ సైడ్ పూర్తిగా హోల్ పడిందన్న. మనకు చున్నీకి మనకైతే చాలా డిస్టర్బెన్స్ ఉంది అన్న. ఈ సౌండే బాగుందని ఆ కుర్రోడు అయితే చెప్తున్నాడు మనతో. చిన్న ఇది వద్దుమ్మా, మనకు ఎందుకంటే పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది, పోలీసులు ఎవరన్నా పట్టుకున్నా కానీ నీకు ప్రాబ్లం అవుతుందమ్మా, వెల్లింగ్ పెట్టేసేసుకో, సైలెంట్గా ఉంటుంది అంటున్నారు. బండి అయితే ఎక్దమ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందన్న. మన వీడియో చూస్తూనే ఉంటారు, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.